నిజంగా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని చెప్పేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. నిజంగా భయపడట్లేదా మీరు? నిజంగా దేవుడు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడే ఇస్తాడు. ఎవరిస్తారు? దేవుడు. ఎప్పుడైతే దేవుడు మనలో ఉన్నాడు, నాలో ఉన్నాడని మనం ధైర్యంగా ఉంటామో మనకు ఆ ధైర్యమును దేవుడు ఇస్తాడు, ఆ కరేజ్ మనకి ఇస్తాడు. సమస్యల్ని దాటుకొని వెళ్ళే సహాయం చేస్తాడు దేవుడు. బైబిల్లో దేవుడు నీకు సమస్యలు రావని చెప్పట్లేదు, సమస్యలు ప్రాబ్లమ్స్ నీకు రావు అని చెప్పట్లేదు దేవుడు. కానీ ఆ సమస్యల్ని నేను దాటిస్తానని చెప్తున్నాడు. ఆ ప్రాబ్లమ్స్ని నేను నిన్ను దాటిస్తానని చెప్తున్నాను. నీకు నేను సహాయం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఎలా సహాయం చేస్తాడు దేవుడు? హౌ హీ విల్ హెల్ప్ అస్. ఎలా సహాయం చేస్తాడు మనకి? ఎలా సహాయం చేస్తాడు అంటే మనని స్ట్రాంగ్గా చేస్తాడు, మనని బలవంతులుగా చేస్తాడు. ఏం చేస్తాడు? ఒకవేళ మన ముందున్న సమస్య పెద్దదనుకోండి, చాలా పెద్ద సమస్య ఉంది, కానీ మనం బలం లేని వాళ్ళంగా ఉన్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమస్యని చిన్నగా చేయడు, కానీ మనని ఆ సమస్య కంటే బలవంతులుగా చేస్తాడు. ఆ పరిస్థితిని, ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే స్ట్రెంగ్త్ మనకిస్తాడు, బలముని మనకిస్తాడు, ఆ శక్తిని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అందుకే మనం నమ్మాలి, దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు మనతో ఉంటే మన ఎదురుగా ఎంతమంది ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా, ఎంత పెద్ద పరిస్థితులు ఉన్నా కానీ ఆ ధైర్యం దేవుడు మనకిస్తాడు. ఇస్తాడంటారా? ఇయ్యరంటారా? ఇస్తాడు దేవుడు. మనం నమ్మాలి. ఆ ధైర్యాన్ని మనకిస్తాడు, ఆ బలమును మనకిస్తాడు, జయించే కృపను దేవుడు, హీ విల్ గివ్ అస్ దట్ కరేజ్ టు ఓవర్కమ్. జయించే కృపను దేవుడు, ఆ శక్తిని, ఆ బలాన్ని మనకు ఇస్తాడు దేవుడు గొప్పవాడు. కాలం అనేది చాలా స్పీడ్గా, ఇంకా రాబోయే రోజులలో టైం చాలా స్పీడ్గా వెళ్తుంది. మనం అనుకున్న దానికంటే కూడా చాలా తొందరగా వెళ్తుంది టైం. కానీ ఆ టైంకు తగ్గట్టుగా మనం ఎలా రెడీ అవుతున్నాం, ఎలా ప్రిపేర్ అవుతున్నాం, మన లైఫ్ మనం ఎలా, మన జీవితాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. యేసు ప్రభు ఆయన శిష్యులతో చెప్తున్నాడు, మీరు మీ హృదయంలో కలవరపడకండి, ట్రబుల్ అవ్వకండి, టెన్షన్ పడకండి. ఎవరు కలవరపడకుండా ఉంటారు? దేవుని నమ్మిన వాళ్ళు కలవరపడకుండా ఉంటారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కలవరపడకుండా ఉంటారు. చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా, చుట్టూలో ప్రపంచం ఎలా మారుతున్నా కానీ దోస్ హు ట్రస్ట్ గాడ్ దే వోంట్ బి ట్రబుల్డ్. దేవుని నమ్మిన వాళ్ళు ఎటువంటి కలవరము లేకుండా సమాధానముతో ఉంటారు. ఆ సమాధానం మనకు ఉండాలి. యేసు ప్రభువు ఆయన వెళ్తూ శిష్యులతో ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నా సమాధానము నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను. లోకంలో ఎవ్వరు కూడా ఆ సమాధానం మీ దగ్గర నుండి తీసుకొని వెళ్ళలేరు. ఏంటిది ఆ సమాధానం? యేసుప్రభు ఇచ్చిన వాట్ ఈస్ ద పీస్ దట్ జీసస్ గేవ్. యేసు ఇచ్చిన సమాధానం ఏంటిది? మనకు లోకంలో దొరికే సమాధానం. కొంతమంది, నాకు టెన్షన్గా ఉంది, నేను ఒక సినిమా చూస్తాను, టెన్షన్గా ఉంది, నేను ఒక రీల్స్ చూస్తాను, టెన్షన్గా ఉంది, ఏదో పాట వింటాను, ఇట్లా వచ్చే సమాధానం కాదు. కొంతమంది రకరకాల వ్యసనములు, అడిక్షన్లో ఉన్నవాళ్ళు, నాకు టెన్షన్గా ఉంది, నేను స్మోకింగ్ చేస్తాను, నేను తాగుతాను, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంటారు. కానీ ఇవన్నీ కూడా నీకు నిజంగా సమాధానం ఇవ్వవు. నిజమైన సమాధానము యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆయన మాత్రమే ఇస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, మై పీస్ ఐ గివ్ టు యూ. నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను. ఎవ్వరు ఇవ్వనంతగా నా సమాధానం నేను మీకు ఇచ్చి వెళ్తున్నాను అని యేసు ప్రభు చెప్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. శిష్యులతో చెప్తున్నాడు, మీరు కలవరపడకండి. మనతో కూడా ఈరోజు చెప్తున్నాడు, మీరు కలవరపడకండి.